కొంతమంది డ్యూటీకి వెళ్ళి సంతకం చేసి రావడం, తర్వాత కొంతమంది ముందు ఇచ్చేసి సాగుతున్నది. ఒకేసారి గ్రూప్గా రాకుండా నేను కూడా కొంతమందికి టైం లెక్క చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పిలువగానే మాకు వెంటనే స్పందించి తప్పకుండా నేను వస్తానని చెప్పేసి మా కేశవేణ అన్నగారు అన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి త్వరలో మా హాస్పిటల్ కూడా ఫర్టిలిటీ సెంటర్ మరి ఓపెన్ కాబోతున్నది. తప్పకుండా మరి మీరు కూడా అప్పుడు కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాం. మన ఈ కార్యక్రమం ఉద్దేశించి మా బుర్స ఆంజనేయులు సార్ మాటలు మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా ఇచ్చేసిన నూడా చైర్మన్ కేశవేణ గారికి, అదేవిధంగా వేదిక పైన అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఈ యానివర్సరీస్ తర్వాత ఇవన్నీ చేసుకోవాలి. జనరల్గా వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళు నడిపించుకుంటుంటారు. కానీ మేము సైతం సమాజ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పేసి ఈ మదర్వుడ్ హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే ముందుకు వచ్చిందో దానికి మీ అందరి చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని చెప్పేసి, తర్వాత ఇప్పుడు ఏదైతే బ్లడ్ డొనేషన్ అని పెట్టారో ఆ బ్లడ్ డొనేషన్ అనేది చాలా విలువైనది. వీళ్ళు ఇచ్చే వీళ్ళు రక్తదాతలు కాదు, ప్రాణదాతలు. మన దగ్గర ఏదైతే తలసీమియా వ్యాధి పిల్లలు వాళ్ళకు ప్రతి 20 నుంచి 30 రోజుల లోపల ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. రక్త కొరత లేకుండా ఉండడానికి ఈ విధంగా ముందుకు రావడం అనేది చాలా అభినందించదగిన విషయము. దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి యువత ముఖ్యంగా ముందుకు రావాలని చెప్పేసి, చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మనకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అనేక సేవలు అందుతున్నాయి. అందులో భాగంగానే మనకు రాంపూర్ డిస్పల్లి మండల్ రాంపూర్లో కూడా ఒక ఓల్డేజ్ హోమ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఈ మంత్ ఎండింగ్ లోపల. దానికి కూడా దీనికి ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ ఓల్డేజ్ హోమ్ కూడా అందరూ సహాయ సహకారాలు అందించి దాన్ని విజయం చేయాలని చెప్పేసి, మనకు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీలో నిజామాబాద్కు ఒక ప్రత్యేక స్థానాన్ని నడిపిస్తున్న రాజశేఖర్ గారు, కరప రవీందర్ గారు, మిగతా సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ మదర్వుడ్ కూడా ముందుండాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ ఇందూర్ మదర్హుడ్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రెడ్ క్రాస్ తరఫు నుంచి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువకుడు, నిరంతర శ్రామికుడు అయినటువంటి అలాగే మా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ అలాగే ప్రసాద్ అన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే కార్పొరేటర్ గారు, అలాగే మా ట్రెజరర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కార్పొరేటర్ రవీందర్ గారు, మరి మంజరి సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ రాజేష్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఎక్కువ మందిని మరి మనకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు వేరణ గారిని కూడా చెప్పడం జరిగింది చైర్మన్ గారు, ముఖ్యంగా మనం తలసీమియా పేషెంట్స్కి అంటే చిన్నపిల్లలకి ఇప్పటి వరకు మన నిజామాబాద్ పట్టణంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రారంభించి ప్రతి వీక్ కూడా మరి కొందరికి 15 రోజులకు ఒకసారి, కొందరికి 10 రోజులకు ఒకసారి, కొందరికి 15 డేస్కి ఒకసారి ఇట్లా వాళ్ళకి రక్తాన్ని ఫ్రీగా అందిస్తున్నాము. ఇంతకుముందు బ్లడ్ ఇచ్చే వాళ్ళము వాళ్ళు వేరే బయట వెళ్ళి నర్సింగ్ హోమ్లో ఇక్కడ వాళ్ళు బ్లడ్ ఎక్కించుకునేవారు. కానీ ఇప్పుడు మన గత 8 నెలలుగా మన దగ్గరనే రెడ్ క్రాస్ సొసైటీలోనే మరి వార్డు తలసీమియా వార్డు ఏర్పాటు చేసి మరి వారికి రక్తాన్ని ప్లస్ నర్సింగ్ కూడా అంటే వార్డు కూడా ఏర్పాటు చేసి డాక్టర్ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫ్రీగా వాళ్ళకి రక్తాన్ని అందిస్తున్నాము. వారికి ఇప్పటి వరకు కూడా రెడ్ క్రాస్కి దాదాపు 22 లక్షల రూపాయల వరకు మరి దీనికి ఖర్చు అయింది ఇప్పటి వరకు. మరి త్వరలో మరి మేము కూడా ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేయడం జరిగింది. అది వస్తే వాళ్ళకి పేషెంట్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి మనం మెడిసిన్స్
అవి కూడా ఇవ్వగలుగుతాం మనం రెడ్ క్రాస్ నుంచే. మరి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి సప్లై చేసి వస్తుంది భోజనం కూడా వాళ్ళకి పెట్టగలుగుతాం ఆరోగ్యశ్రీ వస్తుంది. అట్లే వాళ్ళకి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి హైదరాబాద్ వెళ్ళి చేసుకోవాలంటే 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుండే ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా. మరి వాళ్ళు అక్కడ ఒక 3-4 రోజులు ఉండడం చేయడం అంతా కూడా మరి వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకైతే వాళ్ళ కూలి కూడా లాస్ అవుతుండే. దాంతో మరి ఇక్కడ మరి రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసి తలసీమియా బాధితులకు రక్తాన్ని అందిస్తున్నాము. ఈ సందర్భంగా నూడా చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ రక్తదాన శిబిరాలు ఎక్కువగా మీ ఆధ్వర్యంలో కండక్ట్ చేసి తలసీమియా బాధితులకు సహకారాన్ని అందించాలని కోరుతున్నాను. साजुद्दीन बहुत सारे लोग जो है जब भी इमरजेंसी रहते तो वो लोग खून लेने के लिए आगे आते हैं। आजकल रेड क्रॉस सोसाइटी जो है बहुत बड़ा काम कर रहे हैं। वो लोग थैलेसीमिया के पेशेंट इससे पहले हैदराबाद तक जाना पड़ता था, आज हैदराबाद तक जाने की ज़रूरत और नौबत नहीं है। आप लोग वो सारी चीज़ें यहीं पे निज़ामाबाद में मुहैया करा रहे हैं। तो बहुत सारे लोग जब भी इमरजेंसी रहती है अपने को जो है खून होना बोल के सोचते हैं, मगर खून देने के लिए बहुत कम लोग आगे आते हैं। तो खून का जो दान रहता है सबसे रक्तदान सबसे बड़ा दान बोल के बोलते हैं, क्योंकि लोगों की ज़िंदगियों को इमरजेंसीज में लोग जब प्रेग्नेंट रहते हैं डिलीवरीज के टाइम पे भी जरूरत पड़ती है और बहुत सारे लोगों को फ्रीक्वेंट इंटरवल्स में जो है थैलेसीमिया की ज़रूरत पड़ रही है। इस तरह से रेड क्रॉस सोसाइटी भी जो है बहुत ज़्यादा इसको वो लोग जो है उनकी तरफ से सर्विसेज मुहैया कराते हैं। और इसको इंदौर मदरहुड हर साल कुछ ना कुछ नया लाते हैं और वो लोग खिदमत के लिए हरने के लिए पहले आगे बढ़ रहे हैं। और मैं गुज़श्ता 3 साल से देख रहे, वैसे तो मैं करपर रविंद्र अंदर को एक ज़माने से जानता हूँ, तो वो लोग सोशल एक्टिविटीज़ में पहले से भी पार्टिसिपेट करते हैं। उसके साथ साथ लोगों के लिए खिदमत के खल्क के लिए वो लोग आगे बढ़ रहे हैं। तो बहुत सारी चीज़ें जो है यहाँ पे खून जो रहता है वो जात बिरादरी कोई चीज़ नहीं देखता, तो खून की ज़रूरत किसी को भी पड़ सकती है। तो अब जो काम चल रहा है यहाँ पे रेड क्रॉस सोसाइटी और इंदौर मदरहुड, तो ये इंदौर मदरहुड वाले जो काम कर रहे हैं बहुत अच्छा है। और इसके साथ साथ मैं हमारे जो है वेणु जी को भी मैं एक वो कर रहा हूँ क्योंकि आप लोगों के साथ जो भी पॉलिटिकली बहुत सारे लोग जो है मोटिवेट होते हैं, उसके साथ दूसरे भी जो है यूथ बच्चे आते हैं, वैसे लोगों के साथ अगर से हम खून को ज़्यादा से ज़्यादा ब्लड कैंप्स कराए तो हमारे पास जो है गवर्नमेंट हॉस्पिटल्स में भी प्लस रेड क्रॉस सोसाइटी में भी बहुत ज़्यादा जो है खून अपने को अवेलेबल रहता है। जब कभी भी किसी को भी जो है इमरजेंसीज में ज़रूरत पड़ी तो उसके साथ आता। और ये इतना बड़ा ऑर्गेनाइज करे सब हमारे जो है करपर रविंद्र अन्ना और इंदौर मदरहुड डॉक्टर राजेश सर को भी, प्लस हमारे जो है मैडम को, हम सबको जो है ना तेजस्वी मैडम को, इनको भी करते हैं। एक स्किल्ड एक्सपीरियंस और अच्छा जो है रिच एक्सपीरियंस के साथ स्किल्ड एक्सपर्टाइज के साथ ये लोग जो है बहुत सारे लोगों को कम से कम में भी बहुत सारे डिलीवरीज भी करते हैं। और इमरजेंसीज में कुछ भी अगर से लैप्रोस्कोपिक सर्जरीज और दूसरी चीज़ें हैं तो वो भी ये लोग करते हैं और गरीब वर्गों का भी ये लोग कार्य करते हैं। तो कभी भी ऐसा कोई भी चीज़ है ये मौका दिए सबको मैं रेड क्रॉस सोसाइटी एंड इंदौर मदरहुड का मैं बोला शुक्रगुजार हूँ। చారిటబుల్ ట్రస్ట్కు కోశాధికారిగా ఉన్నారు కాబట్టి వారు ఈ యొక్క ఇవాళ ముఖ్య అతిథిగా మా సోదరుడు నాగారైన కేశవేనన్న గారికి మిగతా మా సోదరిమణి సోదరులకు అందరికీ నా యొక్క ధన్యవాదం. ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో కార్యక్రమం ఇది చేయాలంటే ఎంతో ఇది కావాలి, ఎందుకంటే ఇది రక్తకు సంబంధించింది. ఒక మనిషి ఒక రక్తం ఇస్తే అది కనీసం ఒక ఇద్దరు పేషెంట్ల కోసానికి మనం ప్రాణదానం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి ఏదైనా అవసరం ఉంటే ఎనీ టైంలో అట్పరవేంద్రన్ గారికి వెంబట ఉండి నిర్వహిస్తారని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. మరియు పెద్దలందరూ వచ్చారు ఇక్కడికి, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా మా జిల్లాకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఆమెతోనే ఇంత అభివృద్ధి చెందుతూ ముందుకు తీసుకుపోతున్న మీ అందరినీ కూడా ఇక ముందు కూడా వారు ఇలానే సేవ చేయాలని చెప్పేసి కోరుతూ ఇటువంటి కార్యక్రమంలో రవీంద్ర కానీ అంజన్న మరియు కోట రాజశేఖర్ గారు ముందుంటారు, వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము చెప్పిన మాదిరిగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజాసేవటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన వేణన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటాం. కార్యక్రమంలో భాగంగా మరి రక్తదాన శిబిరం సేవా కార్యక్రమాలు కూడా మరి చేస్తున్నారు, మీకు అభినందనీయం. మరి ఈ హాస్పిటల్
ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టు మరి దినదినాభివృద్ధిగా చెందాలని కోరుతూ ఆ భగవంతుని కోరుకుంటూ మా ఏ సహాయ సహకారం ఉన్నా మేము ఎల్లవెల్ల నిలబడతామని తెలియజేసుకుంటూ కేశవన్ చైర్మన్ నోడా చైర్మన్ గారు మరియు వేదిక పెద్దలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. తర్వాత మా రవీందర్ అంటే మా లయన్స్ క్లబ్లో ఎన్నో విధాల సేవా కార్యక్రమాలు చేసి హాస్పిటల్ పెట్టి కూడా ఇప్పుడు 3 years అవుతుంది. 3 years సందర్భంగా మా రవి కూతురు తర్వాత వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. నాట్ ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇదే కాకుండా ఒక్కోసారి చెప్తుంటాడు, అన్న ఏం చేస్తామన్నా 10,000 బిల్ వేస్తే కూడా మళ్ళీ ఇలా కేశవైనా ఫోన్ చేస్తే 3,000 తగ్గించింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే కాదు. ఒక 3 రాజేసి ఇట్లా 3,000 తగ్గించమని చెప్పి అలా చేస్తున్నాం అంటే అట్లా సర్వీస్ చేస్తున్నారు పబ్లిక్ వీళ్ళిద్దరు కూడా. సో చిన్న ఏజ్లో మంచి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందు ఇంకా మంచి పైకి రావాలి, హాస్పిటల్ అభివృద్ధి చెందాలి, పూర్ణ నీటికి సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ, మరియు వేణు కూడా చిన్న ఏజ్లోనే రావడం ముందు కూడా వేణు ఇంకా పైకి చాలా ఒక ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన కంపెనీ అందరికీ మరియు వాళ్ళు కూడా హాస్పిటల్ రాజేష్ మరి మా బిడ్డే వీరందరూ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కేశవన్ అన్న గారికి, అలాగే అంజనేయులు అన్న గారికి, మరియు అన్న వంజర్ సంఘం పెద్దలు చాలా రోజుల నుంచి డీసీ నాన్నతో బాగా పాల్గొంటుండే పెద్దన్న మా ప్రసాద్ అన్న, రాజశేఖర్ భాయ్, భూమన్న, మా గుడ్డు రాజేష్ ఎప్పుడు తనతోనే ఇప్పుడు ఒక కుడి భుజం లాగా ఉంటున్నాను. చాలా ఇటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళు ఉండాలన్నా మీరు బాగా మీ పైకి రావాలి మంచిగా. ఇంకా చాలా ఉన్నది సినిమా. ఇప్పుడే ఖాళీ న్యూస్ రీల్ మాత్రమే నువ్వు కాలు పెట్టినా మొత్తం నిజామాబాద్ విస్తరించేసినావు. హనుమంతుడు కదా మొత్తం పర్వతం ఎత్తుకొచ్చినట్టు. అది అదృష్టం కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజల అదృష్టం కావచ్చు. మరి వీరేశం అన్న కూడా సేవాభావంలో మరి వైస్ సంఘంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా డాక్టర్, ఒక ఎంప్లాయీ కూతురు డాక్టర్ అంటే అది ఎంతో గౌరవం. ఎంప్లాయీకి గర్వమే, పిల్లలకు కూడా అదే స్థాయి. మన మిడిల్ క్లాస్ నా కూతురు డాక్టరే, నా అల్లుడు డాక్టరే అంటే అలా ఒక ఆనందం. డాక్టర్ చదివించడం అనేది మాకు ఆనందం. వాళ్ళు సేవ చేస్తుంటే నిజం చెప్పాలన్నా డాక్టర్ వృత్తి పాపం వాళ్ళకి ఒక శిక్షనే. వాళ్ళకు నిజంగా కూడా రెస్ట్ ఉండాలి. ఈ అభివృద్ధి అయితే కొద్దీ మేడంకి రెస్ట్ ఉండాలి. తేజస్విని మేడం కావచ్చు, మా రాజేష్ మా కూతురు లాంటిది, ఆమె మా అల్లుడు లాగా ఆయన రియల్గా కూడా ఇంకా ఎదగాలని. రాజేష్ చాలా సేవాభారం మధ్యలో కొద్దిగా రాజేష్ నాకు కొద్దిగా వేరే వాళ్ళ దాని అయినా కానీ చాలా ప్రేమ గుణం. ప్రతి ఏ కార్యక్రమాన రాజేష్ దేన్ని కూడా ముందుండి పోతుంటే మీరు అన్నట్టు పేరెంట్స్ ఈ పాలిటిక్స్లో కానీ సేవాభావంలో ఉన్నా కూడా రికమెండేషన్ తప్పయ్యాలకు. అరే మన ఉన్నాడు కదా మనడు రవీందర్ అన్నకు చెప్పేద్దాము, అది వాళ్ళదే కదా అన్నట్టు. కొద్దిగా మీకు నష్టమైనా ఇండైరెక్ట్ అది లాభం కూడా అవుతుంది, ప్రచారం పెంచుతాం. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సేవ అయిందంటే అరే మంచి హాస్పిటల్ పోయి డాక్టర్స్ మంచి మీరు పోవాలి అంటే ఇంత 3 ఏళ్ళలో మీరు ఒక స్థాయికి ఎదిగి మరి ఈ సేవ ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అనేది చాలా మరి ఒక దాతల్లాగా, ఒక ప్రాణం ఇచ్చే దాతల్లాగా మంచి కార్యక్రమం. ఇలాంటిది ఇంకెన్నో చేయాలని. ఇదే కాకుండా మిగతా శిబిరాలు కూడా ఏదైతే మీ గైనిక్ సంబంధించిన కానీ స్పెషలిస్ట్ దానికి సంబంధించింది చిన్న పల్లెటూరు అనుకోవద్దు. వారి అక్కడ కూడా 10 మంది వస్తే వాళ్ళు 1000 మందికి చెప్తారు. ఆ క్యాంపులల్లో కొద్దిగా మనం టైం పోతుంది కానీ దానికి కంపల్సరీ దేవుని కదా మనం చెల్లించుకుంటే దేవుడు ఎక్కడో ఇస్తాడు అన్నట్టు 100% పైకి వస్తారని మీరు ఇంకా ఎదగాలని మరొకసారి మరి ఆ దేవుణ్ణి అయ్యప్పను ప్రార్థిస్తూ కంపల్సరీ ఇంకొక 5 ఏళ్లలో మీకు ఇట్లా పట్టకుండా అసలు మీకు టైం లేకుండా కావాలని కేశవన్ అన్న కానీ కూడా ఇంకా పైకి రావాలని ఆయన వెన్నెంటూ మేము ఎప్పుడు కూడా ఉంటామని మరొకసారి థ్యాంక్ యూ. వార్షికోత్సవం సందర్భంగా మేఘా రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చి దాన్ని ప్రారంభించిన శ్రీ గౌరవనీయులైన శ్రీ కేశవన్ అన్న గారికి, నూడా చైర్మన్ గారికి, మరియు వేదిక ఇచ్చిన ముస్తాంజనేయ సార్ గారికి, లక్ష్మణ్ సార్ గారికి, ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి అందరికీ, భూమన్న గారికి, రాజేశ్వర గారికి, ప్రతి ఒక్క ముంగడ ఉన్న ప్రతి ఒక్కరికి
మా పాత్రికేయులు గారికి మరి ప్రత్యేకంగా మా ప్రెసిడెంట్ చాలా యాక్టివ్గా దొరికిన నా ప్రెసిడెంట్ గారికి రవీంద్ర అన్న గారికి హృదయపూర్వకంగా చేస్తున్నాను. ఈరోజు మేము ఉద్యోగస్తులం ఈరోజు పొద్దున మా బీసీ సంఘం సెంట్రల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుస్తాని సార్ గారు ఒకటి కొటేషన్ పెట్టిన పొద్దున ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలతో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలపైన దృష్టి పెట్టండి. మనకు చేదైన మార్గంలో సమాజానికి సేవ చేస్తే ఆత్మ సంతృప్తి దక్కుతుంది. దీంతో పాటు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వివిధ వర్గాల వ్యక్తులతో విలువైన పరిచయాలు ఏర్పడతాయి. వారి వల్ల మీ ఆలోచన నిష్పత్తి పెరగడంతో పాటు మీ వ్యక్తిగత జీవితాలు మేలుకలుగుతాయి. అదే జరిగింది. ఇలా మాకు వీలైనంత మాకు ఇంట్రడ్యూస్ జరిగింది, ఇలా మీ పెద్దలతో ఇంట్రడ్యూస్ జరిగింది. ఎందుకంటే కూడా ఇప్పుడు యాక్టివ్ ఇన్ ఫ్యూచర్ అప్కమింగ్ హీరో ఇన్ ఫ్యూచర్లో మన బీసీ సమాజం కూడా ఇది చైతన్యం వచ్చింది. మనం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం, ఒక్కరు చేసుకుంటున్నాం అన్న. ఇదే ఎవరు చేయండి, మన బీసీలో కూడా మీరు కూడా ఇండివిజువల్గా కూడా మీరండి. ఇప్పుడు 2 కన్ను స్టేట్ ఒక కన్ను అంటే మహేష్ కుమార్ అన్న అయితే ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, ఇంకొక సార్ ఉన్నాడు. ఇన్ ఫ్యూచర్లో కూడా బీసీసీ ఏమవుతాడని కాన్సెప్ట్ మేమందరం నడుస్తున్నాం. రాజ్యం రావాలని, దానికి మీ అందరు సహకారం ఉండాలని మన బీసీ తరఫున మీ అందరికి ప్రత్యేకంగా మన ఉద్యోగ సంఘం నుంచి మీ అందరికీ మీ ముంగట ఉన్న పాత్రికేయులకు నేను కోరుచున్నాను. మరియు మా మానవ ఉద్యోగం మేము ఎక్సైజ్ ఇప్పటి నుంచి ఎంత బీజీ ఉన్నా కూడా మా వాళ్ళు ఒక 5 వచ్చి ఇలా బ్లడ్ డొనేషన్ చేసిరన్నా. దానికి మా వచ్చిన వాళ్ళకు రాజుకు, ఉత్తమ్, భోజన్న, విష్ణు, మన ప్రసాద్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే ఎవరైనా జరిగించని మా రవీంద్ర అన్న ఇదే సేవలతో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకు మంచి హ్యాండ్ పవర్, మనీ పవర్ అన్ని విధాలుగా యాక్టివ్ ఉన్నాడు. అలా పిల్లలు కానీ అంతా ఒక అంటే సంపూర్ణంగా ఉన్నాడు. ఆ సంపూర్ణంగా కూడా మీరు అందరికీ ఎక్కడంటే ఇవాళ మనం ఎదురా కాదు, ఇంకా ఎదిగే వాళ్ళకి మీరు కూడా తోడ్పాటించి వాళ్ళకు కూడా బీసీలలో మనకు తెలుసు, మన ఇంకొక స్థాయి వరకు ఉంది. మన విలేజ్లలో ఇక్కడ పోతే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఇంటెన్షన్గా మీరు వాళ్ళని కూడా మీకు తోచిన విధంగా చేస్తే మీకు కూడా భగవంతుడు కృప ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఒక్కొక్కరు విఐపీలు అవుతున్నారు. మనం ఎక్కడ మొన్న మామూలుగానే ఫోన్ కొట్టి కూడా నిమిషంలో పని చేపిస్తున్నారు. మీరు అసలు కేసీఆర్ డైరెక్ట్ మాట్లాడింది 1 నిమిషం అంటే మనవాడు ఎక్కడున్నా, మన వడ్డించేవాడు ఎక్కడున్నా మనవాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటుందన్న. ఇలా మన ఉన్నత పదవులలో ఉంటే మనం ఎక్కడున్నా మనము ఆత్మవిశ్వాసంతో పని చేసుకోగలుగుతాం. అదే ఎవరితో ఇంకొకరిని కూడా మనం చేయగలుగుతాం. అదే ఎవరికి మన వాళ్ళు మీరు పెద్దలందరూ ఇలా స్టేజ్ మీద ఉన్నారు, మీరు కూడా బీసీలకు మీ అందుకు వృద్ధభక్తిగా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ అజ్ఞానం తీసేస్తూ తోడ్పడుతూ వాళ్ళని విజ్ఞానం చేసి వాళ్ళని చైతన్య పరుస్తూ మీ అందరూ విలువైన సమయం కూడా కేటాయిస్తూ అప్పుడప్పుడు కూడా ప్రోగ్రామ్స్ కూడా మీరు కూడా వాళ్ళకు కూడా కండక్ట్ మేము పిలిచినా కూడా మీకు టైం ఇస్తూ రావండి సార్. వచ్చిన తర్వాత మేము కూడా అప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తాం. ఈ బీసీలో చైతన్యం తీసుకొద్దాం. ఆ చైతన్యము ఒక్కరోజులో కాదు, ఎవరు ఏదైనా తీసుకోండి, భవిష్యత్తులో తీసుకున్నా లాంగ్ టర్మ్ ఒక తెలంగాణ తీసుకుంటే 10 years నడిచింది సార్. ఇది కూడా నడుస్తుంది. మీరు బీసీలని దృష్టిలో పెట్టుకోండి సార్. నేను బీసీలని కాన్సెప్ట్ ఎక్కడ తీసుకుంటున్నా, టైం ఎక్కడ తీసుకుంటున్నా, దీని మీద మీరు కన్సల్టేషన్ పెట్టి అందరినీ కలుపుకొని తీసుకొని చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన రవీంద్ర గారికి, ఈ మదర్హుడ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్కి, రెడ్ స్టార్ సొసైటీ చైర్మన్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నమస్కారం, నేను డాక్టర్ తేజస్వి, మదర్హుడ్ హాస్పిటల్ నిజామాబాద్ ప్రజలకు నా నమస్కారం. నేను డాక్టర్ తేజస్వి, మదర్హుడ్ హాస్పిటల్ చైర్మన్. ఈరోజు మా 3వ వార్షికోత్సవం సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు నాకు అంటే మా ఫాదర్ యాక్చువల్లీ రెడ్ క్రాస్తో అసోసియేట్ అయి ఉన్నారు. నేను అప్పుడప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది రెడ్ క్రాస్కి. అప్పుడు నాకు రెడ్ క్రాస్ చైర్మన్ ముసా అంజనేయులు అంకల్ వీళ్ళందరూ చెప్పారనమాట, దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అంటే చాలా రక్తానికి చాలా అవసరం ఉంది ఈ తలసీమియా పేషెంట్స్. అంటే ఇంతకుముందు మనకి ఏంటి అంటే తలసీమియాకి ఇక్కడ రెడ్ క్రాస్లో ట్రాన్స్ఫ్యూజన్స్ అట్లా చేయకపోతుండే, జస్ట్ వాళ్ళకి బ్లడ్ ప్యాకెట్స్ ఇచ్చి అవుట్ సైడ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అట్లా ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకోవడం అట్లా జరుగుతుంది. సో సార్ ఏమన్నారు అని అంటే మనం కూడా ఇట్లాంటివి అప్పుడప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అట్లా మీ వంతు సహకారం చెయ్యండి, సో దట్ మేము కొన్ని ప్యాకెట్స్ అట్లా జమ అయితే నెక్స్ట్ వాళ్ళకి అంటే ఈ చిన్న పిల్లలు తలసీమియా పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ అంటే వాళ్ళకి ఎవ్రీ 1 month ఆర్ ఎవ్రీ 15 daysకి ఒకసారి కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అట్లా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో మా యానివర్సరీని ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఎవ్రీ ఇయర్ మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే హాస్పిటల్లో లైక్ పూర్ అండ్ నీడీ పేషెంట్స్కి అతి తక్కువ ఖర్చులో కూడా మేము సర్జరీస్ కానీ వాళ్ళకి అవసరాలు అంటే చేయడం జరుగుతుంది.
ఎనీ అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా తక్కువ. అంటే ఇట్లా హైఫై అట్లా ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ అట్లా హైఫై ఇన్వెస్టిగేషన్స్ కాకుండా చిన్న చిన్న పద్ధతిలో కూడా సంతానం కలుగజేయడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన నూడా చైర్మన్ డాక్టర్ కేశవయ్య సార్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. అండ్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్స ఆంజనేయులు సార్కి అండ్ ఈసీ మెంబర్ రాజశేఖర్ అంకుల్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇంకా మిగతా అతిథులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మందూర్ మదర్హుడ్ హాస్పిటల్ యాజమాన్యం ఆయన డాక్టర్ రాజేష్ గారు, అలాగే తేజస్వి గారు ఈరోజు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి నన్ను ఆహ్వానించినందుకు రవీంద్ర అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అందరూ ఇచ్చేసిన బుస్స ఆంజనేయులు అన్న గారు, ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు గత నేను చూడబట్టి 20-30 ఏళ్ళు నేను చూడబట్టి అని ఎంతో మందికి రక్తదాన శిబిరాలు కానీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ ఆయనతో పాటుగా ఈసీ మెంబర్ రాజశేఖర్ గారు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా అన్నగారైన శంకర్ అన్న గారు, మా మామ ప్రసాద్ అన్న గారు, భూమన్న గారు, మా వీరేశ్వరం అన్న గారు, మా సోదరుడు గైని గంగారాం గారికి, అలాగే చంద్రమోహన్ గారికి రక్తదానం ఇచ్చేందుకు వచ్చిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సోదరులందరికీ, అలాగే నాతో పాటు చూసిన పార్టీ మిత్రులందరికీ ఈ రక్తదాన శిబిరాన్ని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారమ్మా. ఎందుకంటే ఇంతకుముందు రక్తం ఇవ్వాలంటే కూడా చాలా మంది భయపడుతుండే, అమ్మ నేను రక్తం ఇవ్వాలన్నా. కానీ అవేర్నెస్ ప్రజల్లో పెంచుతున్న రెడ్ క్రాస్ వారి అందరికీ మరియు డాక్టర్స్ మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రమాదాలు జరుగుతుంటే రక్తం దొరకక చాలా మంది చనిపోవడం జరుగుతుంది. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలో 250 మంది దాకా తలసేమియా బాధితులు ఉన్నారు. అలాగే పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. వారి కోసం ప్రతి నెల 15 రోజులకు పాటు వారికి రక్తము సేకరించి ఇలా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మరి రక్తాన్ని సేకరించి వారికి ఉచితంగా ట్రీట్మెంట్ కల్పిస్తూ వారి కోసం ఒక ప్రత్యేకమైన ఆసుపత్రిని ప్రారంభించిన రెడ్ క్రాస్ వారికి కూడా వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ రెడ్ క్రాస్కి ఏదైనా అవసరం ఉంటే మా ద్వారా పర్సనల్గా నేను కేసీను ఏదైనా నా ద్వారా ఏ అవసరం ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మీకు రెడ్ క్రాస్ వారికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇందూర్ మదర్హుడ్ హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తాను.